నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సృష్టి స్థితిలయ కారకులైన త్రిమూర్తులు లోక కళ్యాణకారకులు. స్థితికారకుడైన ఆ శ్రీమన్నారాయణుని ఆశ్రయించి ఉండే దేవియే శ్రీ శక్తి స్వరూపిణి. ఆ శక్తి స్వరూపిణి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలు వివిధ రూపాలలో ఆరాధించటం, వివిధ నామాలలో స్తుతించటం అనాదీయం. శ్రీశక్తి స్వరూపిణి దారుడు కనుకనే శ్రీధరుడయ్యాడు. మన జీవితాలను అన్ని విధాలుగా నడిపించే అష్టశక్తులే అష్టలక్ష్ములుగా విరాజిల్లుతున్నారు. అలాంటి అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం జగిత్యాలలో అలరారుతోంది. ఆ దేవాలయ విశేషాలు ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సమస్త ప్రాణికోటికి స్థితికారకుడు శ్రీమన్నారాయణుడే. వేదాలన్నీ సర్వం విష్ణుమయం జగత్ అని కీర్తించాయి. అలాంటి శ్రీమన్నారాయణుడు ఆదిలక్ష్మి సమేతంగా జగత్యాల పట్టణంలో కొలువుదీరాడు. 2015వ సంవత్సరం మార్చి 1న శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామిచే ప్రతిష్ఠితమైన ఈ ఆలయం భక్తులని విశేషంగా ఆకర్షిస్తోంది. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని శ్రీమన్నారాయణుణ్ణి పలు విధాలుగా కీర్తించాయి వేదాలు. అన్నింటా తానై ఉన్నవాడిని విష్ణువంటారని పంచమ వేదమైన భారతం పేర్కొంది. త్రిమూర్తుల్లో విష్ణువు స్థితికారుడని, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మోద్ధరణ కోసం శ్రీమన్నారాయణుడు దశావతారాల్ని ధరించాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఆ అవతారాల్ని దాల్చిన నారాయణుడు వివిధ నామాలతో పూజలందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. తనువును నీవే దామోదర మణికియు నీవే మధుసూదన, తనువును నీవే దామోదర మణికియు నీవే మధుసూదన, అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష. అలాంటి శ్రీమన్నారాయణుడు అష్టలక్ష్మి సమేతంగా కొలువు తీరిన దివ్యాలయం జగిత్యాల పట్టణంలో ఉంది. ఆహ్లాదకర పరిసరాలలో విశాలమైన స్థలంలో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ఆలయం విలసిల్లుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా ఎంతో చారిత్రక ప్రశస్తి కలిగింది. కేవలం చరిత్రాత్మక ప్రసిద్ధే కాక సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రత్యేకతలెన్నో ఈ నగరానికి ఉన్నాయి. నగరంలోనూ నగర పరిసర ప్రాంతాలలోనూ ఆధ్యాత్మిక వైభవ ప్రాభవాలకు అద్దం పట్టే చారిత్రక ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల పట్టణంలోని సరస్వతీ నదీ తీరంలో అష్టలక్ష్మీ నగర్లో నూతనంగా నిర్మితమయ్యింది శ్రీ ఆదిలక్ష్మీ సహిత లక్ష్మీనారాయణ స్వామి ఆలయం. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం 2015 మార్చి 1వ తేదీన శ్రీ జయనామ సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి ఆదివారం నాడు ప్రతిష్టాపన కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రవేశద్వార రాజగోపురం 3 అంతస్తులతో పంచకలశ సమన్వితంగా శ్వేతవర్ణంతో మిరమిట్లు గొలుపుతూ ఉంటుంది. ప్రవేశద్వారానికి ఇరువైపులా గజరాజ ప్రతిమలు భక్తులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఈ ద్వారం గుండానే భక్తులు ప్రధానాలయ ప్రాంగణం వైపుకు ముందుకు సాగుతారు. ప్రధానాలయ ముఖమంటప ద్వారంపై దేవతామూర్తుల ప్రతిమలు నెలకొని ఉంటాయి. ముఖమంటపం ఎదురుగా పంచలోహ సమన్విత ధ్వజాగ్రం గోచరమవుతుంది. ధ్వజస్తంభ సమీపంలో బలిపీఠం ఉంటుంది. గర్భాలయానికి ఇరువైపులా ద్వారపాలకులుగా జయ విజయులు సదా శ్రీవారి సేవలో నిమగ్నమై ఉంటారు. గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభ సమీపంలో గరుడాళ్వార్ సన్నిధి నెలకొని ఉంటుంది. ఈ ప్రత్యేక మందిరంలో వినతసుతుడు వైనతేయుడు ముకుళిత హస్తాలతో స్వామి సేవకు సదా సన్నద్ధమనే రీతిలో భాసిల్లుతుంటాడు.
శ్రీ ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దివ్య మంగళ దర్శనం ఆలయ గర్భాలయ ద్వారం చేరగానే కనులకు విందు కలిగిస్తోంది. నమ్మిన భక్తులను దరిచేర్చి వారి మనోభీష్టాలను నెరవేర్చటంలో దేవేరిని సైతం మైమరచి పరుగులు తీసిన సన్నివేశాలు ఎన్నో భాగవతంలో కనిపిస్తాయి. వాటిలో ప్రధానమైనది గజేంద్ర మోక్షం. అలాంటి స్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వార్లకు ఎంతో శాస్త్రోక్తంగా పూజాదికులు నిర్వహిస్తారు. గర్భాలయంలో శ్రీ ఆదిలక్ష్మీ నారాయణ స్వామి సువర్ణ రజత మణిమయ ఆభరణ సౌందర్యంతో ముగ్ధ మనోహర మూర్తులుగా కొలువుతీరి ఉంటారు. విష్ణుదేవుడా వినికియు నీవే, విఠలుడా వెనక ముందు నీవే, విష్ణుదేవుడా. క్షీర సముద్ర రాజతనయ అయిన ఆ లక్ష్మీదేవి సూర్య శశాంక వన్ని నయనంతో ముక్కుకు ముక్కెర ధరించి చతుర్బాహులతో శ్రీవారి చెంతనే దర్శనమిస్తుంది. అమ్మవారి పాదభాగాన ఉత్సవమూర్తులుంటాయి. విశిష్టాద్వైతం ప్రకారం ఈ సకల చరాచర ప్రకృతిని రెండు శక్తులు పరిపాలిస్తున్నాయి. శ్రీ ఆదిలక్ష్మీదేవి మూల ప్రకృతి స్వరూపిణి కాగా, శ్రీమన్నారాయణుడు సర్వ జగత్తుకు మూలాధారమై మానవుడికి కావలసిన మానసిక ఆధ్యాత్మిక శక్తులను చైతన్య స్ఫూర్తిని అందిస్తున్నాడు. ఇంతటి మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీనారాయణులు జగిత్యాల పట్టణంలో కొలువై భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితాం అనంతలక్ష్మీం సదా. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితాం అనంతలక్ష్మీం సదా. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే. అధునాతనంగా నిర్మితమైన శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఎంతో సుందరంగా నిర్మించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల పురభక్తులు ఆస్తికులు అనునిత్యం ఆ స్వామిని దర్శించి అర్చిస్తారు. పలు దేవతామూర్తులు సమూహమైన ఈ ఆలయ దర్శనం ఎంతో మనోరంజకం. శ్రీ మహాలక్ష్మి అష్టైశ్వర్య ప్రదాయిని. అందుకే మనం అమ్మవారిని అష్టలక్ష్మి స్వరూపాలలో పూజిస్తాం. ఒకే దగ్గర అష్టలక్ష్ముల మందిరాలుండడం అరుదుగా చూస్తుంటాం. కానీ ఈ సన్నిధిలో ప్రధానమూర్తుల ప్రదక్షిణ మార్గంలోనే ఈ మందిరాలు నెలకొని ఉంటాయి. లక్ష్మీదేవి శ్వేతవర్ణ ప్రియ కావటం వల్ల ఈ ఆలయం శ్వేతవర్ణంతో ప్రకాశిస్తుంది. వరుసగా ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి మూర్తులు కొలువై ఉంటారు. త్రిలోక జనని మహా చైతన్య స్వరూపిణి సకల లోక పావని అయిన ఆ జగన్మాత గర్భాలయంలో కొలువై సదా భక్తులను రక్షిస్తుంటుంది. మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి కల్లు కల్లు మని నడిచే తల్లి. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ మహాలక్ష్మి తల్లి. జ్ఞానం, ఐశ్వర్యం, శక్తిని ప్రసాదించే తల్లి ఆదిలక్ష్మి. జగన్మాత అంశలలో మరో తల్లి ధాన్యలక్ష్మి. ధాన్య సంపదను సమృద్ధిగా ఇవ్వగల శక్తి ఉంది కనుకనే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే అని స్తుతిస్తారు. మనిషికి తనకు ఉన్న అన్ని శక్తులు కోల్పోయినా ధైర్యాన్ని కోల్పోకూడదు అంటారు. అలాంటి ధైర్యాన్ని ప్రసాదించే అమ్మే ధైర్యలక్ష్మి. ఆర్యజన సన్నుదామంబికాం భావయే. ఇలా అష్టలక్ష్ములలోని గజలక్ష్మి, సంతానలక్ష్మి, సంతానలక్ష్మీం సంతతం
चिन्तये सन्तानलक्ष्मीं सन्ततं चिन्तये चिन्तितार्थप्रदां जीवनविधायिनीं విజయలక్ష్మి అమ్మవార్లు ఈ ఆలయంలో దర్శనమిస్తారు. विजयलक्ष्मी सकल विघ्न संहारिणी विजयलक्ष्मी सकल विघ्न संहारिणी भजेऽहं सन्ततं मानसा पुनरदा. జగత్యాల శ్రీ ఆదిలక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో మరెన్నో ఉపాలయాలు ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. అత్యంత అరుదుగా కనిపించే శ్రీ అష్టలక్ష్ముల ఆలయాలు నెలకొని ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతలు. సర్వ దేవతల సన్నిధిగా భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను అందిస్తున్న ఆ అష్టలక్ష్ముల ఆ ఉపాలయాలు అందాలను తిలకిద్దాం. ఈ ఆలయ ప్రాంగణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి సన్నిధి ఉంది. స్వామి హనుమ ముకుళిత హస్తాలతో సదా శ్రీరామనామ ధ్యాన నిమగ్నుడై గోచరమవుతుంటాడు. శని మంగళవారాలలో స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. చిందు వెయ్యరా హనుమంత చిత్రమయా నీ శుభచరిత చిందు వెయ్యరా హనుమంత చిత్రమయా నీ శుభచరిత చిందు వెయ్యరా హనుమంత చిత్రమయా నీ శుభచరిత అంజని తనయ హనుమంత అసుర సంహార హనుమంత. స్వామివారి సన్నిధిలోనే మరో ఆలయం శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం. భక్తజనుల విఘ్నాలను నివారిస్తూ భక్తులచే నిత్య పూజలందుకుంటూ విఘ్నాధిపతి ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు. భక్తులు మొదటగా స్వామివారిని దర్శించి తమ విఘ్నాలు తొలగించమని ఆ గణాధిపతిని వినమాలయ మండపంలో ప్రత్యేక మందిరంగా విశ్వక్సేన ఆలయం ఉంటుంది. స్వామి భక్తులను సదా సంరక్షిస్తూ తనను శరణు వేడే వారికి జ్ఞాన సంపదను ప్రసాదిస్తూ ఈ గర్భాలయంలో కొలువై భక్తుల పూజలందుకుంటున్నాడు. ఇక్కడే శ్రీ రామానుజుల మూర్తి నెలకొని ఉంటుంది. రామానుజ స్వామిని దర్శించి అక్కడి పరిసర వాతావరణానికి పరవశించిపోతారు భక్తులు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒకవైపు మహిళా భక్తులు అమ్మవారికి కుంకుమార్చన పుష్పార్చన నిర్వహిస్తారు. ఆ తల్లిని సహస్రనామ పారాయణంతో స్తుతిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. అగ్ని మథనం చేసి అగ్నిహోత్రాన్ని ఆవాహన చేసి హోమాలు నిర్వహిస్తారు. యజ్ఞాచార్య ఉపాచార్య వేద పండితులు మంత్రోచ్చారణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామివార్ల కళ్యాణ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆ స్వామివార్ల కళ్యాణోత్సవాలు దర్శించటానికి ఇరు రాష్ట్రాల ప్రజలే కాక కర్ణాటక మధ్యప్రదేశ్ నుండి భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. ఆ పరమాత్మ కళ్యాణోత్సవం తిలకించి మనము తరిద్దాం. జగిత్యాల శ్రీ ఆదిలక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో పూజాది కైంకర్యాలు ఉదయం 5:30 నుండి ఆరంభమవుతాయి. సుప్రభాత సేవ, రాజభోగ నైవేద్యం, బాలభోగం, అభిషేకాదులతో కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం మార్చిలో బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాలలోని అనేక మంది భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాల వేడుకను వీక్షించడానికి తరలివస్తుంటారు. ఈ ఆలయ వ్యవస్థాపకులు గరిపల్లి శంకర్ శమంత, గరిపల్లి శశికుమార్ వందన దంపతుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగే ఈ బ్రహ్మోత్సవం కడు రమణీయంగా భాసిస్తుంటుంది.
దంపతుల వేద మంత్రోచ్చారణల మధ్య కనువిందుగా జరిగే లోక కళ్యాణమూర్తుల పెళ్లి సంబరం భక్తులకు ఎనలేని ఆనందాన్నిస్తుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయ రీతిలో పాంచరాత్రాగమానుసారం స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని నిర్వహిస్తారు. మాంగళ్య ధారణ, జీలకర్ర, బెల్లం, తలంబ్రాల వేడుక చూడముచ్చటగా కొనసాగుతాయి. ఈ ఆలయంలో జరిగే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, స్వామివారి కళ్యాణానంతరం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో డిసెంబర్, జనవరి మాసాల్లో జరిగే ధనుర్మాస కార్యక్రమాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. ప్రతి పౌర్ణమి రోజున స్వామివారి పల్లకీ సేవ నయనానందకరం. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి కరీంనగర్ పట్టణం నుండి సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి జగిత్యాల చేరుకోవాలి. జగిత్యాలలో వేంచేసి ఉన్న స్వామివార్లను, అమ్మవార్లను అర్చించి ఎంతో దైవానుగ్రహాన్ని పొంది భక్తులు పులకాంకితులవుతారు. కోరిన కోర్కెలు తీరుస్తూ ఆ స్వామితో కొలువై ఉన్న ఆదిలక్ష్మి, శ్రీ గజలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి తదితర అష్టలక్ష్ములు భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. ఆ స్వామి, అమ్మవార్ల కృపా కటాక్షాలు మనపై ప్రసరించాలని, మన హృదయ క్షేత్రాలలో భక్తి, జ్ఞాన వైభవాల సారం ప్రసరించాలని కోరుకుందాం. మరో దివ్య క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం మీ తీర్థయాత్రలో. అంతవరకు సెలవు. నమస్కారం.